హాయ్ అందరికీ నమస్కారం. వర్మ మరోసారి రెచ్చిపోయారు. పిఠాపురంలో ప్రతి సందర్భంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమంలో ప్రతి సందర్భంలో ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేయడం అనేది వర్మకు అలవాటుగా మారింది. సో వర్మ చేసే ప్రతి పనిని కూడా ఎవరు అడ్డు చెప్పకపోవడంతో ఆయనకు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పాలి. సో ఇవాళ పాడా ఆఫీస్ అంటే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసులో ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రుణ సదుపాయం కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా చెక్కులు ఇవ్వాలి. ఆ చెక్కులు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి అధికారులు కూటమి పార్టీలైన ఇటు జనసేన పార్టీ, అటు బీజేపీ, అటు తెలుగుదేశం పార్టీ నాయకులను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు పిఠాపురంలో ఉన్న వర్మ, తెలుగుదేశం నాయకుడైన వర్మ అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని రసాభాస చేశారని చెప్పాలి. ఆయన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దగా లేదు. గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దగా లేదు, ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు, అంటే ప్రతిదీ ఇష్యూ చేయాలని ఆయన భావిస్తూ ఉంటారు. వాస్తవానికి మనము ఏ నియోజకవర్గం తీసుకున్నా కానీ ముఖ్యమంత్రి గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, అలాగే డిప్యూటీ సీఎం గారి ఫోటోలు పైన చిన్న చిన్న ఫోటోలు వేసి ఎమ్మెల్యే ఫోటో పెద్దది వేస్తూ ఉంటారు సహజంగా. ఆ నియోజకవర్గం ఎవరిది, ఎమ్మెల్యే ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో సహజంగానే పెద్దది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కంటే ముఖ్యమంత్రి గారి ఫోటో పెద్దగా లేదని ఒకసారి, అసలు ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని మరొకసారి, సో సేమ్ సైజులు వేశారని మరొకసారి, ఈ రకంగా ప్రతిసారి రచ్చ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఈసారి కూడా ఇక్కడ లోపల ఎక్కడైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉందో అక్కడున్న ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంది. అయితే బయట ఎక్కడైతే ఆహ్వానం పలుకుతున్న బ్యానర్ ఉందో ఆ బ్యానర్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మాత్రమే ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున రచ్చ చేశారు ఆయన. అయితే ఒక రకంగా చెప్పాలంటే అధికారులను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పాలి. వాస్తవానికి అక్కడ ఒక అధికారి, గతంలో పాడాకు సంబంధించి ఒక అధికారిని అక్కడ వేస్తే ఆ అధికారి అవినీతి పరుడు కాబట్టి ఆ అధికారి ఉంటే పవన్ కళ్యాణ్ గారి పేరు పాడైపోతుంది కాబట్టి అని చెప్పి ఆ అధికారిని పంపించేసి కొత్త అధికారిని అక్కడ నియమించారు. ఆయన పేరు శివరాం గారు. పాడాకు సంబంధించి శివరాం గారిని అధికారిగా వేసిన తర్వాత శివరాం గారు చాలా డెడికేటెడ్ అధికారి, ఆయనకు ఒక మంచి పేరుంది. ఆయన పిఠాపురంలో అనేక కార్యక్రమాలు డే 1 నుంచి ఎట్లా దీన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా చేయాలి, సుందరంగా ఏ రకంగా చేయాలని తప్పిస్తూ ఉన్నారు. సో అలాంటి అధికారిని వాళ్ళ భయపెట్టి పంపించేయాలన్న కుట్ర కూడా ఇందులో దాగి ఉంది అని చెప్పాలి. సో వర్మ అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టిస్తూ ఉంటే అక్కడ జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పెండెం దొరబాబు గారు కావచ్చు, అలాగే ఈ 5 మెన్ కమిటీ ఉంది, తుమ్మల బాబు గారు ఉన్నారు 5 మెన్ కమిటీలో, పెండెం దొరబాబు గారు ఉన్నారు. సో వీళ్ళు కూడా అడ్డుకొని వర్మ చేసే ఆగడాన్ని అడ్డుకునే ఒక ప్రయత్నం చేశారు. లాజిక్ పరంగా మాట్లాడుకుంటే మనము మొన్న అంటే జనసేన నాయకులు కనుక రచ్చ చెయ్యాలి అనుకుంటే ఎన్ని రోజులు ప్రతి ఇష్యూలో రచ్చ చేయొచ్చు. 134 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతున్న గౌరవం ఏంటి? ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టాలన్నారు. ఎన్ని కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది? మొన్న క్వాంటమ్ టెక్నాలజీ ఓపెన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో పడింది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదే. ఈనాడు పత్రిక ఓపెన్గా మీరు చూడండి, ఈనాడు పత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఉంటుందో అడ్వర్టైజ్మెంట్లో చూడండి ఈనాడు పత్రికలో, మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? మరి జనసేన పార్టీ నాయకులు రచ్చ చేయాలంటే చేయలేరా? కానీ జనసేన సంయమనం పాటిస్తుంది, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దనుకుంటుంది. సో గతంలో కూడా సిఐ పార్ట్నర్షిప్ మీట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన అన్నింట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటోనే ఉన్నది కదా. మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదని ఆ రోజు ఏమైనా జనసేన నాయకులు రచ్చ చేశారా? పోనీ 134 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుచున్నారు కదా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎన్ని చోట్ల వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించి ఆ రోడ్ల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే ఆ శిలాఫలకాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ లేకపోవడం అనేది ఎన్ని సందర్భాల్లో చూసాం మనం. ఈ రకంగా చెప్పుకుంటా పోతే కోకొల్లలు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చాలా సంయమనంతో లేదు, కూటమి ధర్మాన్ని మనం పాటించాలని చెప్పేసి ప్రతి చోట జనసేన పార్టీ నాయకులకు సూచిస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ గెలిచిన 21 నియోజకవర్గాల్లో మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి బాహాటంగా జనసేన నాయకులు చెప్పిన పరిస్థితి. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద ఒక లేఖ రాశారు. ఆ లేఖ వైసీపీ వాడుకుంది. ఆ లేఖ రాసింది కావాలని బొలిశెట్టి శ్రీనివాస్ గారిని డీఫేమ్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ, అక్కడ స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని చెప్తారు. అలాగే నెల్లిమర్లలో లోకం మాధవి గారిని అడుగడుగున ఇబ్బంది పెడతా ఉన్నారు లోకల్గా ఉండే తెలుగుదేశం నాయకులు.
సో ఇవన్నీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పుకున్నారు. ఆ రోజు నేను వీడియో తీశాను. పవన్ కళ్యాణ్ గారికే ఇక్కడ వర్మ అనే వ్యక్తి ద్వారా విపరీతమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తామంటే మీరెళ్ళి ఆయనకి చెప్పుకుంటే ఆయన మాత్రం ఏం చేయగలరు, ఇక కూటమి ధర్మానికి సర్దుకుపోవలసింది అన్న రీతిలో నేను ఒక వీడియో చేశాను. కానీ 134 నియోజకవర్గాల్లో వాళ్ళు ఉన్న చోట జనసేన పార్టీ నాయకుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఏ రకమైన పరిస్థితిని గతంలో కనీసం ప్రశ్నించేవాళ్ళని వాళ్ళు ప్రశ్నించడానికి కూడా నోరు పెగలలేని పరిస్థితి. ఇవాళ మమ్మల్ని ఇక్కడ కనీసం లెక్కలో కూడా తీసుకోవట్లేదు, ఏ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించట్లేదని బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అంటే కూటమిలో కలిసి వెళ్ళాలి అని చెప్పేసి పైనున్న నాయకులు భావిస్తూ ఉన్నారు. జనసేన నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళాలి, మనం కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి పైన నాయకులు భావిస్తూ ఉంటే లోకల్గా ఉన్నవాళ్ళు కావాలని కూటమిలో చిచ్చు పెట్టడానికి వీళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతోంది. ఒక వర్మ కావచ్చు, ఇంకొకరు కావచ్చు కావాలని వీళ్ళు ఇక్కడ ఒకవేళ కనుక అభివృద్ధి పనులు జరిగితే పాడాకు సంబంధించి కొత్త అధికారి వచ్చేస్తాడు, అభివృద్ధి పనులు జరిగిపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తాయని ఈ నియోజకవర్గాన్ని నుంచి మళ్ళీ బయటకు వెళ్ళండి, ఇక్కడే ఉంటాడని చెప్పేసి భయం నెలకొన్నదా పిఠాపురం వర్మలో? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చనీయాంశాలు. ఇది ఖచ్చితంగా అధిష్టానాలు జోక్యం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి. కోఆర్డినేషన్ కమిటీలో ఎక్కడ ఏ సమస్య జరుగుతుందో ఆ సమస్యను నివేదించాలి, ఆ సమస్యని పరిష్కరించే ఒక ప్రయత్నం చేయాలి కోఆర్డినేషన్ కమిటీ. కానీ అట్లాంటి కమిటీలు ఎక్కడ ఈ కూటమిలో ఉన్నట్టుగా నాకు కనబడట్లా. వర్మ ప్రతి సందర్భంలో ఇలాగా రచ్చ చేస్తూ ఉంటే వర్మని అడ్డుకునే శక్తి లేదా? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా జనసేన అధినేత నియోజకవర్గంలో ఇలాంటి సమస్య వస్తే మరి ఇటువైపు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు ఒక మాట వీళ్ళు చెప్పాలి కదా వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నప్పుడు మీరు సర్దుకుపోండి అని చెప్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆ రకమైన మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి కదా. అంటే నేను వాళ్ళలో చంద్రబాబు గారిలోనో లేకపోతే లోకేష్ గారిలోనో ఈ తప్పుందని నేను చెప్పట్లా. వాళ్ళు కలిసి ఉండాలన్న చిత్తశుద్ధితోనే ఉన్నారు, వాళ్ళు నిజాయితీగానే ఉన్నారు. కానీ లోకల్గా ఉండేవాళ్ళు ఎంత ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా నాయకుల పరిస్థితి ఏమిటి? మిగతా నాయకులు ఎలా చెప్పుకోగలుగుతారు? సో ఖచ్చితంగా దీని మీద డెఫినెట్గా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పిఠాపురంలో వర్మ ఉండాలా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిఠాపురంలో వర్మ లేకపోతేనే అక్కడ హ్యాపీగా సాఫీగా అక్కడ పనులు జరిగే అవకాశం ఉంది. లేదా అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తారు, భయపెట్టి పంపించేసే ప్రయత్నం చేస్తారు, పిఠాపురం అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటారు. ఈ రకమైన ఎప్పుడు ఇష్యూస్ క్రియేట్ అవుతానే ఉంటాయి. మరి దీని మీద ఆలోచించాలి. అటు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి, చంద్రబాబు గారు ఆలోచించాలి, ఇటు లోకేష్ గారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.